నేను ఎంతసేపా నువ్వేంది మా పంచగారి వచ్చినావు? మా ఆయన పెద్ద షోకారి ఏమన్నాడు, సూటు బూటు కొని తెచ్చిపెట్టింటే మీ అత్త ఉత్తి ఆరేసిందంట, అవి ఆరితే వేసుకొని వస్తా. అది కాదు మామ, మరీ పంచ అంటే. చూడలుడు ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయినాయి, ఈ జీన్సులు బోన్సులు వేసుకొని తొడలు రాసుకుంటే ఆ బాధపడడం కన్నా ఈ లింగిలో ఉన్న సుఖమే వేరే లెవెల్ పోయాడు. ఏంది మామ, ఎండాకాలంలో లొంగిలు కట్టుకుని అంత హ్యాపీగా ఉంటుందా? అప్పట్లో పెద్దలు ఏమన్నారో తెలుసా? అప్పట్లో పెద్దలు లుంగిలో రక్షిత రక్షిత అన్నారా? మామ అది ధర్మం రక్షిత రక్షిత కదా మామ. ఒరే ఆల్బిక్తారు నాయలా, పెద్దలు చెప్పిన మాట విని ఊరుకోవాలి, ఆరాలు తీయకూడదు. మామ అక్కడ తిన్న వెంటనే ఏం చేయాలి? చూడు నాన్న, అన్నం తిన్న వెంటనే అక్కడ అడవి పందులతో కబడ్డీ ఆడిస్తా, అది సరిపోలేదంటే కోతులతో కోతి కొమ్మచ్చి ఆడిస్తా, సరిపోతుందా? తెలుసురా, అది మంచి లొకేషన్ రా, అక్కడ మంచి మంచి ఫోటోలు దిగచ్చు. ఒరే ఇలాంటి ఏదో క్వశ్చన్లు వేసి ఎందుకురా నా ప్రాణాలు తీశారు? అదనరా బండ్లు తీయనరా, బండ్లు ఎక్కండి రా, పోదాం. బామర్ది, ఈ నా కొడుకు నిజం చెప్పాలనుకున్నా, కానీ నాకు కుదరలేదు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, నా కొడుకుతో నిజం నువ్వు కక్కి. సరే బాబా. చిన్న బామర్ది జాగ్రత్త. చెమ్మ ఎక్కడ పెట్టావురా? చెప్పురా, లేదంటే ఇక్కడే చంపేస్తా. నా ఏ చెంబు అన్నా, ఏ చెంబు గురించి నాకు తెలియదన్నా. ఎవరిని అనుకుని ఎవరిని పిలుచుకొచ్చారన్నా? బాబు చెంబు దొంగ ఈడే, ఇంకనే ఉంది చెంబు, అబద్ధాలు చెప్తున్నాడు. స్వామి, ఈ చెంబుల గురించి నాకు తెలియదు స్వామి, నన్ను వదిలిపెట్టిన స్వామి, నేను ఇంటికి వెళ్ళిపోతా. బాబు చెంబు దొంగ ఈడే, ఖచ్చితంగా ఇంకనే ఉంది చెంబు, అది ఒట్టి నిజం కక్కియండి. నాకేం తెలియదు, నన్ను వదిలేసి నన్ను ఎందుకు కొడుతున్నారు? నీ కాళ్ళు చేతులు విరగొట్టైనా నిజం చెప్పిస్తా. అలాగా సరిపోయింది అంతా? అంతా ఓకేనా? ఓకే మామ. అలా నువ్వు పడదాం ఊర్లో పోయి. లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫోటో దిగచ్చు, బాగుంది ఇక్కడ లొకేషన్. లొకేషన్ బాగుంది. చిన్న మామ, ముసలోని నేను మేలురా, ఏందిరా వయసు పిల్లకాయలు నీకు మాకు పెళ్లి కానీ అల్లుడు. లొకేషన్ బాగుంది అల్లుడు, ఫోటోలు తీస్తే సూపర్ గా వస్తాయి అల్లుడు. అరే మామ నువ్వు వెళ్ళు, తీసపా. సూపర్ ఉంటది అల్లుడు. లొకేషన్ అక్కడ కూడా బాగుంది. వాళ్ళైనా తీసుకోలేదు, మనం తీసుకోలేమా? మంచిగా తీసు.
అల్లుడు కిరణ్, అక్కడ ఎవరో కొంతమంది ఒక్కని చేసి చంపేస్తున్నారా, వాడిని కాపాడదాం రా వెళ్ళి. మామా మనకు అవసరం అంటావా ఇవన్నీ? మనం ఏదో తిని బాగా ఎంజాయ్ చేసి ఫోటోలు దిగుదామని వచ్చినాము. ఈ లంగ పంచాయతీలన్నీ మనకు అవసరమా? ఒక నిండు ప్రాణం పోతుంటే ఎలా చూడమంటావురా? రే, ఆ మాట చెప్పేదానికి మనకు సిగ్గుండాలరా. మామ నాకు చెప్పేది విను మామ. రే, మీరు ఎవరు రాకపోయినా సరే పర్వాలేదు, నేను వాడిని కాపాడుతాను. ముఖ్యంగా నువ్వు వీళ్ళని రానికుండా నువ్వు చూసుకో, చాలా జాగ్రత్తగా ఉండు. అక్కడ ఎవడో వచ్చాడు, వాడిని బెదిరించి పంపించే. సరే అన్న. ఎవరాను ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో, మర్యాదగా నీ ప్రాణానికే ప్రమాదం. అన్న 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 ఏం చెప్పొద్దన్నా, అన్న చంపొద్దన్నా, వెళ్ళిపోతున్నా అన్న. అన్న వద్దన్నా వద్దన్నా, వెళ్ళిపోతున్నా. నా వాడు భయపడాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ వచ్చావు. చిన్న చిన్న గలాటలంటేనే వదిలిపెట్టను, అలాంటిది నువ్వు నన్ను కత్తి పెట్టి బెదిరించాలంటే అయితదా? ఆ కత్తిరా. చూడుకోడు. అల్లుళ్ళు వాడు ఎవడో లేపండి రావాడిని, పడరావాడిని కట్లో లేపండి రావాడిని. అక్కడ ఎవరో ఉన్నాడు, ఇడ్చుకురారా వాడిని. ఏమైందిరా? కాపాడన్నా. బామర్ది లే, బామర్ది ఏమైంది? బామర్ది లే, బామర్ది ఎవర్రా నీకు చంపింది? అన్నా మన బాగా చెప్పేశారన్నా. ఎవర్రా అన్నా ఎవరు ఎవర్రా చంపింది చెప్పరా? నా బామర్దిని చంపిన నా కొడుకుల్లో ఏ ఒక్క నా కొడుకు మిగలకూడదు. అన్నా నీ పట్టుకోవచ్చానన్నా. నా బామర్దిని చంపిన వాళ్ళలో నువ్వు కూడా ఒకనివేం రా? చెప్పరా, ఇంకెంతమంది ఉన్నారు? చెప్పు చెప్పురా. దీన్ని కట్టేయండి రా, వాళ్ళే వస్తారు. చూడండి, ఇక్కడే ఉండవా? అయితే నీకు తెలిసే ఉంటాది నా బామర్దిని చంపిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు.
ఈ బామర్దిని చంపినలలో ఈడు కూడా ఒక్కడు. రవిగాడు ఎక్కడ్రా? వాడు మనతో రాలేదా? ఏరా? అవును మామ, రవి ఎక్కడో మిస్ అయిపోయినాడే.